మనతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఈరోజు సడన్గా అమరవీరుల స్తూపం దగ్గరకు రావడానికి ఇంతమంది నిరుద్యోగులను తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే నేను ఇవాళ సెప్టెంబర్ 17th ఏదో ఒక దగ్గర ప్రోగ్రామ్ చేయాలి కదా, ఈ తెలంగాణ విమోచన దినం కాబట్టి. ముఖ్యంగా ఈరోజు నిన్న లాస్ట్ 1 వీక్ కింద నిరుద్యోగ యువత వచ్చి మాకు ధైర్యం చెప్తందుకు ఏదైనా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకుపోవాలంటే సెప్టెంబర్ 17th అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చినప్పుడు మీరు రండి, తప్పకుండా మీకు మాట ఇస్తున్నా, ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకుపోతా అని చెప్పడం జరిగింది. అందుకని అందులో భాగంగానే ఈరోజు రావడం జరిగింది. మీరేమో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా అంటున్నారు, కానీ ప్రభుత్వంలోనే వ్యతిరేక జ్వాలలు వినిపిస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? ప్రభుత్వంలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడుతున్నామంటే అది ప్రభుత్వానికి మేలు చేస్తున్నట్టు. ఆ ధైర్యం ఎవరికి ఉండదు. వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం, స్వార్థం కోసం చాలామంది ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోలేరు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం. నేను ఎక్కడ అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి గారికి నేరుగా కలిసి బయట కూడా కొన్ని సందర్భాల్లో ఈ సమస్య ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాజగోపాల్ రెడ్డి ఏదైనా సమస్యలు వచ్చినా ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడతారని ప్రజలకు తెలుసు. అందులో భాగంగా వీళ్ళకి ధైర్యం చెప్తాను నిరుద్యోగ యువకులకు వచ్చిన తప్పితే వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ రావాలి 5 ఏళ్ళు అని చెప్పి కోరుకున్న మనిషిని, తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, కాంగ్రెస్ రక్తం పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చిన మనిషిని. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకే ప్రయత్నం చేస్తా. కొందరు వాళ్ళ స్వార్థపరులు చెప్పలేకపోతారు కొన్ని విషయాలు, నేను చెప్పగలుగుతా. ఉదాహరణకు మనకి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలే, 2 సంవత్సరాలు అయింది సర్పంచ్ ఎన్నికలు లేక. గ్రామాలన్నీ గాలికి వదిలేసినట్టు అయిపోయింది. గ్రామాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కనీసం మురికి కాలువలు కూడా తీసే పరిస్థితి లేదు. మరి తొందరగా ఎలక్షన్స్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో అది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఏదైనా మన రిజర్వేషన్ ఇష్యూ ఉండొచ్చు, ఇంకేదైనా ఇష్యూ ఉండొచ్చు, కానీ గ్రామాలను అయితే ప్రజలు వదిలిపెట్టలేం కదా. అంటే రాజగోపాల్ రెడ్డి అంటేనే డేరింగ్, డైరెక్ట్ వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఇలా మీడియా వేదికగా కానీ లేదా సభల్లో ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతాయని కామెంట్ చేస్తాను. నేను ఎప్పుడు మా మీటింగ్ అయినా నన్ను మీటింగ్కి పిలిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నిర్మోహమాటంగా సిఎల్పి మీటింగ్లలో చెప్పే మనిషిని చాలా సందర్భాల్లో చెప్పిన. ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీరు తప్పకుండా భయపడకండి, నేను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మీరు అధైర్యపడొద్దు, ధర్నాలు నిరసనలు చేయొద్దు, మీరు ఆందోళన పడొద్దు, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను ధైర్యం చెప్తానికి వచ్చిన. ఇది అవసరం వాళ్ళకు. మీరేమో ధైర్యం చెప్తామంటున్నారు, కానీ ఈ మధ్య కాలంలో మంత్రి పదవి కానివ్వండి, ఈ అన్ని అంశాల వల్లే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. నేను ఇప్పుడు కాదు, మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ విషయంలో, ఉద్యమం విషయంలో కానీ, ప్రజా సమస్యల విషయంలో కానీ, ఆనాడైనా ఏనాడైనా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజా సమస్యల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడుతున్నాం, కొన్ని సందర్భాల్లో ఇంటర్నల్గా మాట్లాడుతున్నాం. అందులో దాపరికం ఏం లేదని అందరికీ నా గురించి బాగా తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఎందుకు ఆయన మీద కామెంట్ చేస్తున్నారు? మీ పైన ఏకంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని మీ పార్టీ నేతలే చెప్తున్నారు. ఎవరన్నారు? మన మల్లురవి గారు క్రమశిక్షణ కమిటీ కంప్లైంట్ రాలేదు అనేది. కంప్లైంట్ రాదు, ఎందుకంటే నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నా. నా గురించి ఎవరు కంప్లైంట్ చేస్తారు? అది పార్టీకి మంచిది. నేను ఏదైతే మాట్లాడుతున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రతిపక్షం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ప్రజా సమస్యల గురించి నిర్మోహమాటంగా మా పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నామంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది లేదు తెలంగాణ రాష్ట్రంలో. ప్రజా సమస్యల్ని భుజం మీద వేసుకున్న మేము 2 పాత్రలు మేమే పోషిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి చెప్తుంది ఏంటంటే తను నిరుద్యోగుల కోసం కానివ్వండి లేదంటే ఇతర అంశాలపైన కూడా తను ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తానని, అదేవిధంగా ఏదైతే ప్రజల కోసం తను ఫైట్ చేస్తున్న దానికి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి, కానీ నా మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటారు? సేమ్ టైం ప్రభుత్వంలో ప్రస్తుతం నేను అందరిలాగా కాకుండా ఏదైతే ప్రజల కోసం అవసరాలు ఉన్నాయో వాటి కోసం నేనే ప్రశ్నిస్తున్నాను, కానీ ఎవరికి వ్యతిరేకం కాదు, నేను కాంగ్రెస్ మనిషినే, కాంగ్రెస్ వాడిని అంటూ కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గన్ పార్క్.